అవును, ఇంతసేపు నుండి మాట్లాడుకుంటాను. మీ పేరు చెప్పలేదు. ఐఎమ్ మాయా. సూర్య, ఈరోజు డిన్నర్కి వెళ్దామా? సూర్య, ఐ లవ్ యూ. సూర్య, మా ఇంట్లో వాళ్ళకి నువ్వు చాలా నచ్చేసావు. సూర్య, ఈ శారీలో ఎలా ఉన్నాను? ఈ షర్ట్లో చాలా బాగున్నావు. ఐ లవ్ యూ సో మచ్. మాయా, ఐ స్టిల్ రిమెంబర్ నిన్ను ఫస్ట్ టైం చూడడం 2017 జూన్ 1 కాలేజీలో. అదే మొదటి రోజు. ఫస్ట్ టైం నిన్ను చూడగానే ఐ థాట్ దట్ యు ఆర్ ద వన్. నీతో ఎలా అయినా మాట్లాడాలనుకున్నా, బట్ నాకు ధైర్యం సరిపోలేదు. అప్పుడు నువ్వే వచ్చి హలో, ఐఎమ్ మాయా అని చెప్పగానే మై హార్ట్ స్టార్టెడ్ బీటింగ్ ఫాస్టర్. ఏదో తెలియని టెన్షన్. ఐ ఫెల్ట్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. ఆ ఫీలింగ్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజే ఫిక్స్ అయ్యా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని. 2019 సెప్టెంబర్ 9 నువ్వు సడన్గా వచ్చి సూర్య ఐ లవ్ యూ అని చెప్పగానే ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అలైవ్ అన్నట్టు. దట్ డే వాజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంతా హ్యాపీగా ఉండేది. Hey Vikram. Okay. See, don't worry about the campaign. Send me the required files by 7th. Okay then, please proceed with that. Fine. Okay then. Good day. I don't think we can make it happen, Surya. I don't think we can continue our relation further. ఇదే నా లైఫ్ మాయా. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి సంతోషం లేని జీవితం, నువ్వు లేకుండా నటిస్తూ జీవిస్తున్న జీవితం. ఐ లవ్ యూ. సూర్య, మా ఇంట్లో వాళ్ళకి నువ్వు చాలా నచ్చేసావు. ప్రతిరోజు నీ జ్ఞాపకాలే, అదే బాధ. నిన్ను మర్చిపోలేకపోతున్నా మాయా. ఈ బాధ నుండి బయటకు రాలేకపోతున్నా మాయా. ఇంకా నా వల్ల కావడం లేదు. Hi. Shreya, my friend. Hi, I'm Sid. Hi. Nice to meet you. Calis. Calis the Great. ఏం తాకట్లేదు? Hey Maya. Surya, I need to talk. చెప్పు మాయా. I don't think we can make it happen, Surya. వాట్? I don't think we can continue our relation further. అదేంటి, ఏమైంది సడన్ గా? సడన్ ఏం లేదు సూర్య. I've been going through a lot of things. ఎప్పటి నుండో అనుకుంటున్నా నీకు చెప్పాలి అని. అదేంటి మాయా, ఇఫ్ నా తప్పేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ చేంజ్. అంతేకాని ఈ బ్రేకప్ ఏంటి సడన్ గా? లేదు సూర్య, I've given you enough chances to change yourself, but you haven't. ఫైన్, బట్ అసలు నేను ఏం తప్పు చేసినా నాకు తెలియాలి కదా. నువ్వు ఇలా డైరెక్ట్ గా బ్రేకప్ అంటే హౌ కెన్ ఐ టేక్ ఇట్? నీకు నిజంగా తెలీదా సూర్య వాట్ యు డిడ్ అని? లేదు మాయా, నిజంగా ఐ డోంట్ నో. See, I told you many times, నీకు లైఫ్లో దేని మీద క్లారిటీ లేదు. యూ డోంట్ నో వాట్ యూర్ డూయింగ్ విత్ అవర్ కెరియర్. ఒకరోజు సినిమా అంటావు, ఒకరోజు సాఫ్ట్వేర్ అంటావు, ఒకరోజు బిజినెస్ అంటావు. యూ రియలీ డోంట్ హ్యావ్ అ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. ఐ డోంట్ ఫీల్ సెక్యూర్ విత్ యూ సూర్య. నీతో ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న గ్యారంటీ లేదు. అండ్ ఇదే క్వశ్చన్ మా పేరెంట్స్ అడిగితే నా దగ్గర క్లారిటీ లేదు. Maya, what do you expect from a 21-year-old guy?
సీ సూర్య, ఫర్ యూ ఇట్స్ జస్ట్ 21. బట్ ఒక అమ్మాయికి 21 ఇస్ నాట్ అ స్మాల్ ఏజ్. ఇంకో 2 yearsలో పెళ్ళి అంటారు ఇంట్లో. అప్పుడు నీ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాలంటే ఏమని చెప్పాలి? అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ ఆన్ యువర్ లైఫ్. నీకంటూ ఒక గోల్ ఉంది. ఐ రియలీ వాంటెడ్ టు సీ యూ అచీవ్ ఇట్, బట్ యూ డోంట్ గివ్ ఎఫర్ట్స్ ఫర్ ఇట్. ఇన్స్టెడ్ యూ కీప్ ఎఫర్ట్స్ ఆన్ మీ. అండ్ అది నాకు ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఫీల్ ఇస్తుంది. లైక్ ఐఎమ్ ద వన్ పుల్లింగ్ యూ బ్యాక్ అన్నట్టు. ఐ కెనాట్ టేక్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ ఇలాంటి కన్ఫ్యూజ్డ్ మైండ్ పర్సన్తో నేను ఉండలేను. సూర్య, ఏమైంది? ఇలా చూడరా, నువ్వు చాలా మంచివాడివి. యు నెవర్ బిహేవ్డ్ రాంగ్. యూ అండర్స్టాండ్ మీ వెరీ వెల్. బట్ మనకి సెట్ అవ్వదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ. సారీ సూర్య. You will find someone better than me. All the best for your future. Bye, Surya. Hello? Hello? Surya? మాయా, హా సూర్య, ఎలా ఉన్నావు? మాయా, నేను బాగున్నా. నువ్వు? బాగున్నా సూర్య. మాయా, డిస్టర్బ్ చేశాను? లేదు సూర్య, చెప్పు. Maya, I'm suffering a lot. Literally, I'm dying with your memories, Maya. సూర్య, No, Maya. మాయా, ఇప్పుడు నేనేదో నువ్వు నా దగ్గరికి దిగి రావాలనో లేదా నన్ను కన్సర్న్ చేయాలని కాల్ చేయలేదు మాయా. ఐ జస్ట్ వాంట్ టెల్ యూ దట్ హౌ మచ్ ఐ సఫర్డ్. చాలా చెప్పాలని ఉంది మాయా. ఒక్క 5 minutes సెట్ అయిపోతా. ఇప్పుడు ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్ జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే. మాయా, ఆ రోజు అంత సడన్గా వచ్చి బ్రేకప్ చెప్పేసావే. ఇస్ ఇట్ రియల్లీ దాట్ ఈస్ టు మేక్ బ్రేకప్? ఖచ్చితంగా కాదు మాయా. నువ్వు అంత సడన్గా వచ్చి బ్రేకప్ చెప్పేసరికి ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు దాట్. అస్సలు తీసుకోలేకపోయా మాయా. లిటరల్లీ ఒక ప్యానిక్ అటాక్ లాగా వచ్చేసింది. అండ్ నేనేం మాట్లాడుకుంటూ అలా సైలెంట్గా ఉండిపోయా అంటే బికాస్ మన రిలేషన్షిప్లో ఎక్కడో నేను నా సైడ్ నుండి కన్నా నీ సైడ్ నుండి ఎక్కువ ఆలోచించాను మాయా. ఆ బ్రేకప్ అప్పటి నుండి ఇప్పటి వరకు నా ఫేస్లో స్మైల్ లేదు మాయా అసలు. అట్లీస్ట్ జాబ్ వచ్చాకన్నా నేను మారతా అనుకున్నా, బట్ నథింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. లిటరల్లీ 4 years మాయా. 4 years రూమ్లో ఒక్కడనే ఏదో చేస్తూ అలా గడిచిపోయినాయి. 4 years గడిచిపోయినాయి అలా. అడు ఉన్న నీకు అసలు ఆ ఈ 4 yearsలో నేను పడ్డ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మాయా, ఐ హోప్ యూ రిమెంబర్ హౌ ప్యాషనెట్ ఐ యామ్ ఆన్ రైటింగ్. నువ్వు వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి లిటరల్లీ రాద్దామని కూర్చుంటే ఒక్క ముక్క ముందు కదలట్లేదు మాయా. కూర్చున్న ప్రతిసారి నీ మెమరీస్ లిటరల్లీ అలా నా కళ్ళ ముందు ఇంకా ఫ్లాష్ అవుతున్నాయి. మాయా, ఐ డోంట్ నో వాట్స్ యువర్ ఫాదర్ క్వాలిఫికేషన్ ఇస్, బట్ ఐఎమ్ షూర్ దట్ మీ ఫాదర్కి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చేసరికి 30 years ఖచ్చితంగా వచ్చేసి ఉంటాయి. అండ్ బ్యాక్ దెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 యూ క్వశ్చన్ మీ వాట్ ఐ యామ్. ఒక పక్క అమ్మ నన్ను హ్యాపీగా చూసుకోవాలి, ఇంకో పక్క నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మాయా, నా ఫ్రెండ్స్ అందరూ ఫర్దర్ స్టడీస్కి US, UK, జర్మనీ, ఐర్లాండ్ వెళ్తుంటే నాకు కూడా వెళ్ళాలని ఉంది, బట్ నా ఫ్యామిలీ అఫోర్డ్ చేయలేదు. నోరు మూసుకొని ఇక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టి ఇక్కడే జాబ్ చేయాలి. నా చుట్టూ ఎన్ని నడుస్తున్నా కూడా మాయా, ఐ డోంట్ వాంట్ యూ టు నో దిస్. బికాస్ ఈ టెన్షన్స్ అన్నీ నీకు చెప్పి మన బాండ్ ఎఫెక్ట్ అవ్వే అదంతా నాకు ఇష్టం లేదు మాయా. అండ్ ఆ రోజు అలా సైలెంట్గా ఉండిపోవడం కారణం కూడా ఇదే.
సూర్య, ఐ అండర్స్టాండ్, బట్ నౌ ఇట్స్ టూ లేట్ రా. మాయా, ఐ నో దట్ నువ్వు ఇప్పుడు ఒక హెల్తీ రిలేషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆబ్వియస్లీ నాకు బాధగా ఉంది, బట్ ఐ యాక్సెప్టెడ్ దట్ నువ్వు ఇంకా నా లైఫ్లో లేవని. ఎస్, దట్స్ ఫైన్. అండ్ యు నో వాట్, ఐఎమ్ ఫాలోయింగ్ మై ప్యాషన్. ఎస్, స్క్రీన్ రైటింగ్. నువ్వు వెళ్ళిపోయాక లిటరల్లీ ఐ వాజ్ స్టక్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు యాక్చువల్లీ నీకు కాల్ చేయడానికి కూడా కారణం అదే మాయా. ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఇట్స్ నాట్ ది గుడ్ బైస్ దట్ హర్ట్, ఇట్స్ ద ఫ్లాష్ బ్యాక్ దట్ ఫాలోస్ అని. ఏం లేదు మాయా, ఐ జస్ట్ వాంట్ క్లియర్ ఆల్ ది థింగ్స్. నీతో ఒకసారి మాట్లాడేసుకొని క్లియర్ చేసుకుంటే ఐ థాట్ ఇట్ విల్ బి ఫైన్. నేను కూడా కొంచెం ఫ్రీ అవుతానని. సారీ సూర్య. హే చిల్, ఇట్స్ ఓవర్. ఎక్కువ ఊరు తినేసా? హే లేదు, ఇంకా నయం, డైరెక్ట్గా వచ్చి కొట్టలేదు. నేనేగా కొట్టేది. ఇందుకు నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు? హీ ఓన్స్ బిజినెస్ ఇన్ కోల్కతా. ఓ గుడ్ గుడ్. నువ్వేంటి మరి, ఇలానో డైరెక్టర్ అయిపోతావులే, అప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా లేకపోతే మర్చిపోతావా? అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయావా? నిన్ను ఎలా మర్చిపోతా మాయా, మర్చిపోయేంత చిన్న బొక్క పెట్టావా నాకు. హే జస్ట్ కిడింగ్. బై ద వే మాయా, నా ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ మన లవ్ స్టోరీ. ఐ వాంట్ మేక్ ఇట్ టు ది బిగ్ స్క్రీన్. సినిమాలో అయినా హ్యాపీ ఎండింగ్ ఇస్తావా లేకపోతే సేమ్ సాడ్ ఎండింగేనా? అది సినిమాలోనే చూడు. ఆల్ ది బెస్ట్ సూర్య. థ్యాంక్స్ మాయా. ఓకే, I'll let you know if there is an update on our movie. బాయ్ సూర్య. Bye Maya. బాధగా ఉన్నా ఇది నిజం, చేదుగా ఉన్నా నువ్వు జ్ఞాపకం. నీ తోడింక లేదు, ఇది వాస్తవం, నేను తెలుసుకోవాల్సిన వాస్తవం. కానీ ఈ మధురమైన బాధని కాగితం మీద మనసుతో రాస్తా. నాకు తెలిసినట్టు కాదు, నీకు తెలిసినట్టు కాదు, మనకి తెలిసినట్టు మనలా రాస్తాను, ప్రపంచానికి చూపిస్తాను. భావానికి మరిపించేలా నా ప్రతి ఆత్మాని కోరిక మధుర స్మితని పెంచేలా మా ప్రేమ గీతానికి బలహీనుడిగా ఓ మనసు గెలవగా మా జీవితంలో నీకు వేలలేని నీ మాయ చేసి మా గుండెను పట్టే మరణం వచ్చలేని మనయంతో పెరిగే అంతఃకరణం మా గుండె